బయటికి రావాలంటే అడ్వెంచర్ అవుతుంది. ఈరోజు అన్నీ తిరిగి పనులన్నీ అయిపోయి తిరిగి ఇంటికి రూమ్కి ఇవ్వాలంటే అడ్వెంచర్ అవుతుంది. ఈరోజు మనకి స్కూటర్ దొరుకుతుందా లేదా 4-5 కిలోమీటర్లు వాకింగ్ చెయ్యాలా? నాకు తెలిసి నేను ఒక్కనే టూరిస్ట్ అనుకుంటా రోడ్డు మీద తిరుగుతున్నా. ఇగో వీళ్ళు ఇట్లా దగ్గరకు వస్తారు, ఒకదాని గుద్దుకోరు. వీళ్ళిద్దరు ఏమంటే ఇద్దరు ఒక్కొక్క అనమాట. ఈయన ఒక క్రిస్టియన్ చర్చ్, ఉన్న కోయేమో అజర్బై, అలీ ఏమో అజర్బైజానీ ముస్లిం అనమాట. ట్రెడిషన్స్, పొలిటికల్ అవన్నీ వార్ ఇవ్వాలి. లైక్ లాస్ట్ ఇయర్ బాగా డిస్టర్బెన్సెస్ వచ్చినాయంట, కానీ లాస్ట్ పెళ్లి చేసుకున్నారంట. ఈయన అలీబాయ్ ఏమో అజర్బైజాన్ డిఫెండ్ చేస్తామని వార్ లో తెలిపోయి వార్ లో చనిపోయిందంట. సో నేనా ఏమో విడోగా మిగిలిపోయేదంట. సో ఏంటంటే బ్లాక్ సీ ఉంది కదా పక్కకి, బ్లాక్ సీ చూపించిన దాన్ని వాళ్ళే ఇన్స్టా చూసారంట. వాళ్ళ సింబల్ లోకి ఎటర్నల్ సింబల్ లా టవర్ లాగా ఉంది కదా, దగ్గరకు వచ్చి చూస్తే అది జెయింట్ వీల్ టైప్ ఉంది. 43 ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి. ఇది స్టూడియో కమ్ అపార్ట్మెంట్స్ టైప్ అంట. కిందేమో మొత్తం కెసినోలు ఉన్నాయి, ఆడ ఒకటి ఈడొకటి. ఇప్పుడు కెసినో పోలేదు. లోపల ఎట్లుంటుందో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. వైబ్ ఎట్లుంటుంది, ఏం సంగతి. యూరోప్ స్క్వేర్ ఇంకా ఆస్ట్రానమికల్ క్లాక్ ఉంది, అటు సైడ్ పోతున్నా అనమాట. సో అదేదో దూరం నుంచి క్లాక్ లాగా కనిపించింది, మధ్యలో జెయింట్ వీల్ లాగా ఉంది కదా. నేను క్లాక్ అనుకున్నా. ఓ ఇదే నా క్లాక్ అనుకుని దగ్గరకు వచ్చి చూస్తే అదేమో సమ్ జెయింట్ వీల్ టైప్ ఉంది లోపల, బటుమి టవర్ లోపల. అదేమో బటుమి టవర్. దాని ఫ్రంట్ సైడ్ నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ ఇదేంటంటే నెప్ట్యూన్ ఫౌంటైన్ అనమాట. ఇది దేనికి సింబాలిజం లాగా కట్టారంటే, ఇంతసేపు ఉన్నది బ్లాక్ సీ, అది ఆల్మోస్ట్ ఒక 4 to 5 కంట్రీస్ బార్డర్ షేర్ చేస్తుంది, మధ్యలో ఉంటుంది. సీ చుట్టూ 3-4-5 కంట్రీస్ ఉంటాయి. ఈయన దానికి సింబాలిజం లాగా రోమన్ వాళ్ళకి గాడ్ అంట. ఈయన పేరు నెప్ట్యూన్, రోమన్ గాడ్ ఆఫ్ ద సీ అంట. ఇది అరౌండ్ 2000s బిల్డ్ చేసారంట. ఇది పక్కకే యూరోప్ స్క్వేర్ ఉంటుంది, యూరోప్ స్క్వేర్ పక్కనే ఉంది. ఏదో క్యాజువల్గా యూరోప్ వాళ్ళ దానికి ఇదిగా కట్టిరు, జల్దీ ఫేమస్ అయిపోయి ఇది కూడా ఒక సిటీకి ఐకానిక్ ప్లేస్ లాగా అవుతుంది. క్లౌడిష్ అయిపోయింది మొత్తము. ఇలా చూసినా అయితే ప్యాలెస్లు అయితే కెసినోలు ఇవే నడుస్తుంది ప్రస్తుతానికి. సీ దగ్గరకు వచ్చిన కదా, కొంచెం కెసినోస్ కానీ ఓల్డ్ బిల్డింగ్స్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇటు సైడ్. అక్కడ కన్నా అటంతా కొంచెం మోడర్న్ ఫ్యాన్సీ స్కై స్క్రేపర్స్ అవి ఇవి. ఇదంతా బిల్డింగ్స్ ఓల్డ్. నెప్ట్యూన్ ఫౌంటైన్ నుంచి ముందుకు నడుచుకుంటా యూరోప్ స్క్వేర్ సైడ్ వెళ్తున్నా. మధ్యలో ఇది ఇంకో అట్రాక్షన్ అనమాట, ఆస్ట్రోనామికల్ క్లాక్. స్పెషాలిటీ ఏంటంటే ఇది టైం చూపిస్తుంది, సన్ యొక్క పొజిషన్ చూపిస్తుంది, మూన్ యొక్క పొజిషన్ చూపిస్తుంది అంట, ఇంకా జోడియాక్ సైన్స్ కూడా చూపిస్తుంది అంట. నేనైతే ట్రై చేసిన చూడడానికి, నాకేం అర్థం కాలే. ఓకే, అది పైన ఇట్లుంది, చీకటి అవ్వడం వల్ల మనకు కొంచెం కనిపించలేదు. జోడియాక్ సైన్స్ ఉన్నాయి, సన్ పొజిషన్ అండ్ మూన్ పొజిషన్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇది కూడా పాత కట్టడం ఏమో అనుకున్నా, లైక్ రీసెంట్ 15 years బ్యాక్ 2010s కట్టారంట. ఇది యాక్చువల్లీ ఏంటంటే నేషనల్ బ్యాంక్ బిల్డింగ్ అంట, దానికి ఇట్లా క్లాక్ టైప్ డిజైన్ చేశారు. యాక్చువల్లీ అక్కడ జోడియాక్ సింబల్స్ అయితే ఏమీ అనిపిస్తలేవు మరి, మేబీ చిన్నగా ఏదైనా ఉన్నాయి. కింద ఫోటోలో మాత్రం పెద్దగా మంచిగా చూపిస్తుంది. మోస్ట్లీ ఇది జార్జియా కల్చర్లో ఏంటంటే యూరోపియన్ స్టైల్ కానీ యూరోపియన్ కల్చర్కి దగ్గరగా కానీ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. లైక్ యూరోపియన్ ఇన్స్పైర్డ్ కానీ యూరోపియన్ స్ట్రక్చర్స్, డిజైన్స్. ఇంత పెద్దగా ఉన్నాయి, వైడ్ యాంగిల్ కూడా జరుపుతారు. యాక్చువల్లీ యూరోప్ స్క్వేర్కి పోతున్నా, దారిలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ దాని హిస్టరీ చూసుకుంటా, అవి చదువుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నా.
నాకు అర్థమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఓల్డ్ క్లాసిక్ లాగా ఉందయ్యా. ప్రాపర్ యూరోప్ స్క్వేర్కి వచ్చిన అసలు ఈ బిల్డింగ్లన్నీ చూస్తుంటే యూరోప్కే పోయినట్టుంది. బాగుంది. అంటే నాకు ఇట్లా యూరోప్ అంటే వీడియోస్లో వస్తూ ఉంటాం కదా, ఇట్లా ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి యూరోప్లో అది ఇది అని. ఏదో పాత చర్చ్ టైప్ లాగా ఉంది చర్చ్, మరి ఏదో హోటల్ అనుకుంటా. ఇటు సైడ్ బోర్డు లేదు, అటు సైడ్ ఏమైనా ఉండొచ్చు. కింద అన్ని చిన్న చిన్న షాప్లు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో ఫెస్టివల్ టైప్ అవుతుందేమో నాకు తెలిసి. నిన్న తిబ్లిసీలో అంతా చేసారు జార్జియా డే అని. నాకు తెలిసి ఇక్కడ కూడా జార్జియా డే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటా. మా బాబాయ్ యూరోప్ స్క్వేర్లో పెట్టుకొని ఫొటోస్ దిగుతున్నా. సడన్ గా దాన్ని పట్టుకునే లోపు దన్నుమని వాళ్ళు పడిపోయింది. దానికి మైక్ అటాచ్ చేసి ఉండే, ట్రైపాడ్ ఉండే, నా మెయిన్ S24 ఫోన్ ఉండే. నాకు మైక్ ట్రైపాడ్ కాదు కానీ ఫస్ట్ ఫోన్ తీసి చూసుకున్నా. చాలా అంటే చాలా భయమైంది. స్క్రీన్ పగిలిపోయిందేమో, మైక్ ఎగిరిపోయిందేమో, USB Type-C ఎగిరిపోయిందేమో. ఇట్లా మొత్తం ఇంపాక్ట్ పడ్డది లిటరల్లీ. కేసు ఫస్ట్ ఇంపాక్ట్ మైక్ మీద పడ్డది, మైక్ నుంచి కిందికిలా పడిపోయింది. మస్తు భయమైంది. అన్ని ఏం కాలే కానీ లైట్గా లూజ్ అయినాయి పార్ట్స్ అంతే. ఛార్జింగ్ గిజ్జింగ్ అన్నీ బాగానే అవుతున్నాయి. మా ఒక్క సెకండ్ మస్తు భయం. పక్కనే యూరోప్ స్క్వేర్లో KFC ఉంటే వచ్చిన. ఏదో ట్విస్టర్ కాంబో అంట. BBQ చికెన్ ర్యాప్, చాక్లెట్ మఫిన్, 2 సాసెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, అది కోక్. ఈడ కూడా గొడవలు వదలలేదు అనమాట. మన దగ్గరనే అనుకున్నాం, ఏడవైనా ఇదే సంత పురగాళ్ళు. యూరోప్ స్క్వేర్ అయితే ఒక్కొక్క చౌరస్తా ఒక్కొక్క క్రేజీ ఉంది బాయ్. అసలు ఫొటోస్ దిగుదామంటే అస్సలు అవ్వట్లేదు. ఒక్కనే ఉన్నా కదా, సో కష్టమవుతుంది. ట్రైపాడ్ అస్సలు అంటే అస్సలు కూర్చుంటలేదు. ఆ ట్రైపాడ్ని అసలు నించొనిస్తలే. యూజువల్గా రోజు నేను ట్రైపాడ్తోనే దిగుతా, అస్సలు ప్రాబ్లం అనిపించలే. ఈరోజు ఒక్కరోజే సతాయిస్తుంది విండు బాగా. మస్తు అంటే మస్తు సతాయిస్తుంది విండు. సో డిన్నర్ అయిపోయింది. నా రూమ్ అరౌండ్ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కుదిరితే వాక్ చేస్తా, లేదా ఇప్పట్లాగా బోల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా, సేమ్ దాని మీద వెళ్ళిపోతా. యాక్చువల్లీ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసమే ఎత్తుకుతున్నా. ఈడుంది ఆడుంది అని అప్పటి నుండి 2-3 గల్లీలు తిప్పుతూ ఉంది. ఏంటిది ఈ ఫైనల్ ఇప్పటికీ 3-4 గల్లీలు తిరిగినా. ఈయనే ఉంది పక్క అని చెప్పి తిప్పుతూ ఉంది. అది ఇవో ఇట్లా చూపిస్తుంది యాప్లో. ఈ బ్లూ డాట్ నేను అనమాట, స్కూటర్ ఏమో అది. ఆడ సింబల్ కనిపిస్తుంది, ఆడ పోతేనేమో స్కూటర్ ఉంటుంది. అట్లా అదే మ్యాజిక్ అంటారా, అట్లా అయిపోయింది. ఇది బట్టు మీ బుల్లవాడు. ఇక్కడ ఇది కూడా ఒక సీనిక్ వ్యూ టైప్ ఉంటుంది. ఈవినింగ్ వస్తాం అనుకున్నా కానీ నాకు ఆడనే లేట్ అయిపోయానండి. ఇక మళ్ళీ కుర్తా రేపు వస్తా. మా సైకిల్ అయితే ఉంది, ఎవరు తీసుకోలేదు. వేరే యాప్స్ కూడా ఉన్నాయి కానీ నేను బోల్ట్ ఒక్కటే చేసుకున్నా. అదొక 10 నిమిషాలు 5-10 నిమిషాలు ప్రాసెస్. యాప్ ఓపెన్ చేయాలా, పేమెంట్ చేయాలా, పేమెంట్ రాయాలా అంతా. అందుకే నేను ఓన్లీ బోల్ట్ దానికోసం ఎత్తుకుతున్నాను. ఎదురుగా ఒకటి ఉంది, ప్లీజ్ అది బోల్ట్ అయితే బాగుండు. స్కూటరే కానీ బోల్ట్ కాదు ఇది. ఈరోజు మనకి స్కూటర్ దొరుకుతుందా, లేదా 3-4-5 కిలోమీటర్లు వాకింగే చేయాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు చెట్లలో పుట్లలో పడేస్తారు, వాడింది వాడి. సో మనకు దొరకదు ఒక్కొక్కసారి.
అమ్మ నేనున్న లొకేషన్లో స్కూటర్ ఉన్నాడు చూపిస్తుంది. ఇగో ఇదే స్కామ్ అవుతుంది అప్పటి నుంచి. ఈడ స్కూటర్ ఉందంట. ఏడుంది బాయ్? అసలు స్కూటర్ లేదేం లేదు. ఈడనే స్కూటర్ ఉందని చెప్తుంది. ఈడ విండ్ లేదు కానీ ఫోటోలు తీద్దామంటే లైటింగ్ లేదు. ఈడ ఫోటోలు తీద్దామంటే ఏం మనం కనిపించం కూడా కనిపించాం. అట్లుంటుంది మామ. లాస్ట్ ఒకటి ఉంది 2 minutes. 2 minutes అవేలా ఉంది. ఇక ఇది దొరకలేదంటే ఇక అట్లనే సీజన్ నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇది ఏంటంటే డ్యాన్సింగ్ ఫౌంటైన్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజిక్ బట్టి సౌండ్స్ ఆ వాటర్ ప్లే అవుతూ ఉంటుంది. అట్లా మొత్తం ఈడ నుంచి ఆడ కార్నర్ వరకు ఉంది. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుంది అనమాట. యాక్చువల్గా ఆ సాంగ్ బట్టి ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది. బాగుంది చల్లగా. మొత్తం వాటర్ పైకి పోయి వర్షంలా పడుతుంది. వర్షము మిస్ట్ లాగా మంచిగా ఉంది. అంటే ఈడనేమో ఓన్లీ స్ట్రైట్ అప్ అండ్ డౌన్ ఉంది. ఆడ ఫ్రంట్లో కొంచెం మంచిగా డిజైనింగ్ లాగా ఉంది. సో అందుకే ఆడిపోతున్నా. దూరంలో కనిపిస్తుంది కదా, ఆడ రౌండ్గా ఉంది మంచిగా. ఈడ ఏంటంటే ఓన్లీ ఇది యాక్చువల్లీ ఆడ ర్యాంప్ లాగా కూడా ఉంది మంచిగా నడుచుకోవడానికి. నాకు సర్ది కాకపోతే మంచిగా పోతుండే ఆడికి. నేను రిస్క్ తీసుకోదలుచుకోలే. మేబీ ఆ డ్రాప్లెట్స్ కానీ మిస్ట్ కానీ కనిపించలేదు మా వీడియోలో. కానీ లిటరల్లీ ఇక్కడ వర్షం పడ్డట్టు ఉంది నాకైతే. అంకుల్ ఫైర్లో ఉన్నాడు. డే నేను రాగానే ఆఫ్ చేసినామేం రా. ఈ రౌండ్ బాగుందని ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన ఇది ఆఫ్ చేసిండు. వస్తుంది రైట్ సైడ్ అవి కూడా అయిపోయినాయి. కానీ అవి జస్ట్ స్ట్రైట్ పైకి పోయి వస్తున్నాయి. ఇక్కడ ఒక్కటి కొంచెం డిజైనింగ్ లాగా వస్తుంది. అవ్వండి అది కూడా చూపిస్తా. అది జస్ట్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఇది ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అదే ఒక డిజైన్ టైప్ పెట్టుకున్నాడు. ఇక అది అవుతూ ఉంటుంది. ఇక ఎంతసేపు నుండి ఎత్తుకుతుంటే దొరికిందయ్యా. ఇది ఛార్జింగ్ ఉందో అయిపోయిందో. ఓ స్టాండ్ ఇరిగిపోయింది. స్టాండ్ ఇరిగిపోయినందుకు ఇక్కడ పడేసిపోయారు. నాకేందంటే జస్ట్ బీచ్ పక్క నుండి వెళ్తుంటే సౌండ్స్ వేవ్స్ సౌండ్స్ వస్తున్నాయి. అది ప్యూర్ వినాలని ఉంది. ఇంత సైలెన్స్లో వేవ్స్ సౌండ్ వింటుంటేనే డేంజర్ ఉంది. భయం. ఈ విండ్ సౌండ్ వల్ల అది వినలేకపోతున్నా. వేవ్స్ ఇంత భయానకంగా వస్తుంది తెలుసా. అంతా సముద్రం, నల్ల సముద్రం కాకపోతే. దేవరుండేమో. ఓ సారీ, దేవర ఎర్ర సముద్రంలో ఉంటాడు. ఈ టైంలో కూడా కొంతమంది చూస్తారు చీకట్లా. నాకు పొద్దున్నే బీచ్ అంటే భయం అయింది. ఈ టైంలో బొమ్మంటే కష్టమే. ఇక అమ్మ బాబాయ్ చెప్పిన నా బీచ్ స్టోరీ. అసలు విండ్ వల్ల నేను 7 to 8 kilometers కన్నా ఎక్కువ, యాక్చువల్లీ 15 to 25 kilometers స్పీడ్ పోతుంది.
విండ్ వల్ల 7 to 8 కిలోమీటర్స్ కూడా పోవట్లేదు, అట్లుంది విండ్. మళ్ళీ మొత్తం ఆపోజిట్, ఇట్లా నన్ను వెనక్కి పుష్ చేస్తుంది. వాయుదేవుల గారు కొంచెం కరుణించి ఒక 10 నిమిషాలు రూమ్కి వెళ్ళిపోతాను. గమ్మున స్కూటర్ దొరికింది, రూమ్కి రాకనంట వేవ్స్ సౌండ్ వింటా నైట్ ఎంజాయ్ చేస్తా అంటే ఇట్లనే స్టాండ్ అవుతాయి. 4 కిలోమీటర్లు జమ్మున మెయిన్ రోడ్ ఎక్కి జంపుక రాకంట బీచ్ పక్కన నుండి వస్తా కిటలు వేసిపోయినా. ఏందో ఈరోజు అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు అవుతున్నాయి. ఫస్ట్ ఒక స్కూటర్ తీసుకున్నా, వస్తున్నా దాని బ్యాటరీ అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్కూటర్ తీసుకున్నా, దాన్ని కరెక్ట్ 7 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. సో విండ్ వల్ల పోతా ఉంటే అది విండ్ పుష్ చేసింది కదా, సో ఎక్కువ పవర్ తీసుకోలేక అది ఆగిపోయింది, బ్యాటరీ డై అయిపోయింది. మళ్ళా ఇంకొకటి తీసుకుందామని చూస్తుంటే దగ్గరలో ఒకటి కూడా లేదు. నైట్ అరౌండ్ 10 అవుతుంది. మన సిటీ కాదు, మన కంట్రీ కాదు, అయినా రోడ్ల మీద లైట్గా భయం వేస్తుంది. జనాలు ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, అందరూ ఏం కాదు కానీ మనకుండే భయం ఉంటది. సడన్ గా కూడా వచ్చి వెనకకించి కాల్ చేసి కొడతారు, చిన్న భయం అంతే. వెనకకు ముందుకు చూస్తాను, నడుచుకుంటా పోతున్నా.